ఈ కార్ రేస్ కేసులో పెద్ద ట్విస్ట్ నెలకొంది. కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. తన లాయర్ను అనుమతిస్తేనే విచారణకు అటెండ్ అవుతానని పోలీసులు ఏసీబీ ఆఫీసర్లో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ దగ్గర హైడ్రామా నెలకొంది. ఉదయం 10:30 ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఏసీబీ ఆఫీసులోకి అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. తనతో పాటు లాయర్ను విచారణకు అనుమతిస్తేనే వస్తానని తెలిపారు కేటీఆర్. లాయర్ ఉంటేనే తన హక్కులకు రక్షణని చెప్పారు మాజీ మంత్రి. ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు కేటీఆర్. మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు. తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు, అందుకే అడిగాం. అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకు లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? కేసులో ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ పైన అభియోగాలు మోపింది. దానిపైనే ఇవాళ విచారణకు రావాలనేది ఏసీబీ నుంచి వెళ్ళినటువంటి కేటీఆర్కు నోటీసు వెళ్ళినటువంటి సారాంశం. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించి ఏదైతే కేటీఆర్ పైన ఏసీబీ మోపినటువంటి అలిగేషన్స్ ఏవైతున్నాయో ఆ అలిగేషన్స్ని జోడిస్తూ ఆ ఏసీబీ నోటీస్లో చాలా క్లియర్గా ఎందు గురించి కేటీఆర్ని మేము విచారణ చేయాలనుకుంటున్నాం, ఏ సెక్షన్స్ కింద ఆయన్ని విచారణ చేస్తున్నాం, ఏ సెక్షన్స్ కింద ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం, ఆయనతో పాటు ఎవరు రావాలి, న్యాయవాదులు రావచ్చా లేదా అనేటువంటి విషయాలపైన చాలా క్లియర్గా ఆ నోటీసులో మేము మెన్షన్ చేశామనేటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో
సో దాంట్లో భాగంగానే ఇవాళ విచారణకు ఆయన రావాలి. అంతకంటే ముందే నోటీసు సర్వ్ చేసినప్పటికీ కూడా సమయం ఆయన కోరారు. కోరడంతో సమయాన్ని కూడా ఏసీబీ అధికారులు ఆయనకు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ విచారణకు రావాలనేది ఏసీబీలో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఏసీబీ కార్యాలయం వరకు వచ్చిన తర్వాత దాదాపు 40 నిమిషాలు ఏసీబీ మెయిన్ గేట్ దగ్గరే, ఇంకొద్దిసేపు అయితే లోపలికి కేటీఆర్ వెళ్ళేది ఛాన్సెస్ ఉండే. కానీ కార్లో ఆయనతో పాటు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది లీగల్ టీమ్స్ తనతో ఉన్నారనేటువంటి విషయాన్ని అక్కడ ఆపినటువంటి ఏసీబీ సెక్యూరిటీ ఆపారు. ఎట్ ది సేమ్ టైం లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి బంజాయిల్స్ ఏసీపీ కూడా అక్కడే ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ చాలామంది కూడా పోలీస్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఉంది. సో అక్కడ నిలువరించిన తర్వాత కేవలం కేటీఆర్ ఒకరికి పైనే అభియోగాలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి ఆయన్నే విచారణ చేయాలి. కాబట్టి కేటీఆర్ని ఒక్కరికి మాత్రమే లోపలికి అలో చేయాలనేది ఏసీబీ అధికారుల నుంచి లా అండ్ ఆర్డర్కి మాకు ఉన్నటువంటి ఆర్డర్స్. కాబట్టి మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే మేము అలో చేస్తామని చెప్పి ఏసీబీ ఆయన్ని అడిగారు. అక్కడే ఇద్దరికి కాసేపు కన్వర్జేషన్ నడిచింది. ఇక ఏసీబీ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసులకు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఉండడంతోనే లోపలికి అలో చేయలేదు. కేటీఆర్ కార్ని లోపలికి కూడా ఇంచు కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. అక్కడే మీడియా ఉంది, మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూసినాం ఇందాక. సో మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు అడ్వకేట్స్ ఉంటేనే తనకి రక్షణ అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇదంతా కూడా కుక్కుడు కేసు అని కూడా చెప్తున్నారు. లేనిపోనివన్నీ కూడా కల్పితాలు రాసిపెట్టి ఈ రకంగా తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసే పనిలో భాగంగానే నా అడ్వకేట్లను వద్దంటున్నారు ఏసీబీ అధికారులు అని చెప్పి ఆయన వర్షన్లో కేటీఆర్ చెప్పారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కేసును కూడా ప్రస్తావన చేశారు. ఆయన కేసులో స్టేట్మెంట్లను ఎట్లనైతే రికార్డ్ చేశారో ఏసీబీ అధికారులు, తనపై ఈ రకమే కేసును రికార్డ్ చేయాలి అనేటువంటి ఇదితో నన్ను ఇక్కడికి పిలిపించారనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తున్నారు. మరొక అంశం ఏసీబీ ఇందులో మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఈ అంశంలోనే క్వాష్ పిటిషన్ని హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ సందర్భంలో కూడా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. దానికి కౌంటర్ అఫిడవిట్గా కేటీఆర్ తరఫు లీగల్ టీం కూడా దాఖలు చేశారు. ఒకటే ఏసీబీ స్పష్టం చేస్తోంది, ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు హెచ్ఎండిఏ, అదేవిధంగా ఎంఏయుడి, అదేవిధంగా ఎఫ్ఈఓ ఈ 3 త్రైపాక్షిక ఒప్పందంలో మౌఖిక ఆదేశాలు సంతకాలు చేసింది అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆరే చేశారు. మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, సైన్ చేయమని చెప్పి చెక్ పవర్ని కూడా ఈయననే చేశారు. ఒకానొక దశలో కొన్ని పత్రాలపైన సైన్ కూడా చేశారనేటువంటి మాటలను కోర్టు హియరింగ్ సందర్భంలో వాళ్ళ తరఫు అడ్వకేట్స్, ఆ తర్వాత అట్ ది సేమ్ టైం ఏసీబీ తరపు అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే దాదాపు 12 కోట్ల మేర హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఖజానాకి గండి పడింది. దాంట్లో భాగంగానే ఎట్లా నిధులు మళ్ళాయి, ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ జరిగింది కాబట్టి దాంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఆ సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి గల ఉన్నటువంటి ఏవైతే సంస్థ ఉందో హెచ్ఎండిఏ కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఈ సంస్థలకు దానికంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దానికి అంటూ ఫినాన్స్ సంబంధించినటువంటి క్లియరెన్స్ అవసరం ఉంటుంది. ఒక సింగిల్ ఎంపీ కూడా ఆ శాఖ నుంచి వేరే అకౌంట్లోకి వెళ్ళాలన్నా, లేదంటే ఒక అగ్రిమెంట్లో భాగంగా వేరే ఖాతాలోకి జమ కావాలన్నా దానికంటూ ఒక ఫినాన్షియల్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అన్నింటినీ కూడా తుంగలోకి తెక్కి ఈ రకమైనటువంటి డబ్బులను ట్రాన్సాక్షన్ చేశారు. ఎఫ్ఈఓ సంస్థకి విదేశాల్లో ఉన్నటువంటి సంస్థకు అగ్రిమెంట్లో భాగంగా ఇచ్చారనేది కూడా ఏసీబీ కేటీఆర్ పైన మోపినటువంటి అభియోగాలు. దాంట్లో భాగంగానే డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కావాలి. ఇప్పటికే సంబంధిత ఎఫ్ఈఓకి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్ఈఓ సంస్థకే డబ్బులన్నీ కూడా మళ్ళీ అనేటువంటి అంశాన్ని ఏసీబీ చెప్తుంది. కాబట్టి ఎఫ్ఈఓ దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం ఇప్పటికే ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఆ తర్వాత కేటీఆర్ ఒకవేళ విచారణకు ఏసీబీ పిలిచిన దాని ప్రకారం ఏసీబీ ముందు విచారణకు వెళ్ళి క్వశ్చన్ అవర్ని ఎదుర్కొంటే ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుండేనో, ఆ తర్వాత ఏసీబీ ఏ రకమైనటువంటి స్టెప్ ఫర్దర్గా తీసుకుంటుండే అనేది నెక్స్ట్ స్టెప్లో ఉంటుండే. కానీ దాదాపు 40 నిమిషాల పాటు కేటీఆర్ కేవలం ఏసీబీ కార్యాలయం వరకు వచ్చి అక్కడే పోలీసులతో వాగ్వాదం దిగి వెంటనే తన అడ్వకేట్స్ని తనతో పాటు లోపలికి అలో చేస్తేనే నేను లోపలికి వెళ్తాను, లేదంటే బయటికి వెళ్ళిపోతాననేటువంటి అల్టిమేటం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసుల లోపలికి అలో చేయలేదు. లేని పక్షంలో మళ్ళీ ఆయన ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్కి ఆయన చేరుకున్నారు. లీగల్ టీంతో అంతా కూడా బీఆర్ఎస్ భవన్లోనే ప్రస్తుతానికైతే కేటీఆర్ ఉన్నారు.
కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, తన అడ్వకేట్స్ని లోపలికి అలో చేస్తేనే నేను వస్తామనేటువంటి మాట కట్టుబడే ఉన్నాను కాబట్టి అందుకే లోపలికి వెళ్ళలేదు, అందుకోసమే నేను మళ్ళీ వెనుదిరిగి బయటకు వచ్చాననేటువంటి విషయాన్ని భవన్లో తనకు సంబంధించినటువంటి న్యాయవాదులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీగల్ టీమ్స్ అంతా కూడా అదే మాట చెప్తున్నారు. కేటీఆర్ మాటగా అక్కడ ఉన్నటువంటి మీడియాకు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఏసీబీ కేసెస్లో ఏసీబీ ఫ్రేమ్ చేసేటువంటి సెక్షన్స్లో చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒకవేళ ఆబ్సెంట్ అయినా లేంటే వ్యక్తిగత కారణాలు కావచ్చు, అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా అనేటువంటి అంశాన్ని ఏసీపీకి ముందుగానే రాతపూర్వకంగా ఇస్తే కనుక దాన్ని కన్సిడర్ చేసుకొని ఫర్దర్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఇక్కడ దాకా వచ్చి ఉద్దేశపూర్వకంగానే ఆయన బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో ఉన్నటువంటి ఏసీబీ అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు కాబట్టి దీనిపైన నెక్స్ట్ ఏం ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలనేటువంటి విషయానిపైన ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఎట్లా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనేటువంటి అంశంపైన కేటీఆర్ లీగల్ టీం ఒకవైపు ట్రై చేస్తోంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ పైన ఇరు వాదనలు కంప్లీట్ అయిపోయాయి. దవే కేటీఆర్ తరపు దవే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన కూడా వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏసీబీ నుంచి కూడా పూర్తి స్థాయిలో వాదనలు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత ఇందులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్న ఆయన తరఫు నుంచి కూడా సివి వేణుగోపాల్ మోహన్ రెడ్డి కూడా వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. సో ఆ వాదనల సందర్భంలోనే ఇప్పటికే రిజర్వ్ చేసింది ఆర్డర్. ఆ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది కాబట్టి అనేటువంటి అంశాలను కూడా ఆయన కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ అధికారులకు పంపించినటువంటి లిఖితపూర్వకంగా పంపినటువంటి నోటీసులు కూడా వాటిని కూడా జోడించారు అనేది మాట కేటీఆర్ లీగల్ టీం చెప్తున్నారు. సో ఫర్దర్గా ఏసీబీ అధికారులు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఇప్పుడు ఆబ్సెంట్గా కేటీఆర్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆబ్సెంట్గానే పరిగణించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏసీబీ అధికారులు అనేటువంటి విషయం పైన మాత్రం కింద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా స్పష్టంగా మాత్రం ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ త్రైపాక్షిక ఒప్పందంలో పూర్తి స్థాయిలో అటు ఓరల్ ఆర్డర్స్ కావచ్చు, అదేవిధంగా సంతకాలు చేయాలి, ఏ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయాలి, ఏ ఆఫీసర్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయాలనేటువంటి విషయాలపైన కేవలం వన్ అండ్ మ్యాన్గా కేటీఆర్ఏ అందులో కీ రోల్గా ఆయన ఉన్నారు. ఆయన్నే విచారణ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన ఖచ్చితంగా విచారణకు రావాలనేటువంటి విషయాన్ని ఏసీబీ అధికారులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినట్టే వచ్చి మళ్ళీ దాదాపు 40 నిమిషాలు బయటే ఉండి బయట మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఏసీబీ అధికారులు ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకుంటారో చూడాలి.